చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఏజీ హాస్పిటల్కి తరలించారు. అయితే అక్కడికి వెళ్ళిన కాసేపటి క్రితమే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు నానా రకాల వార్తలు అయితే బయటకు రావడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఆరోగ్యానికి సపోర్ట్ చేయట్లేదు, ఆయన వైద్యానికి సహకరించట్లేదు ఆయన బాడీ అనేటువంటి ఒక వార్త కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో అసలు మాగంటి గోపీనాథ్కి ఏం జరిగింది, ఏఏజీ వద్ద తాజా పరిస్థితి ఏంటి? ఎందుకంటే అటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిగతా నాయకులందరూ కూడా ఒక్కొక్కరికి అక్కడికి తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో రకరకాల అనుమానాలకు తావిస్తున్నటువంటి సందర్భం. అందుకే మాగంటి గోపీనాథ్ గారి పరిస్థితి ఏంటి, ఆయన ఎలా ఉన్నారు, అనారోగ్యంగా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరిగింది? ఏఏజీ హాస్పిటల్ వర్గాలు ఇంతవరకు ఇంకైతే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితి ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రేమ్ ఏఏజీ హాస్పిటల్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం ఏఏజీ హాస్పిటల్ వద్ద తాజా పరిస్థితి ఏంటి? గోపీనాథ్ గారి ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా అప్డేట్ తెలుస్తుందా? ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సాయి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించిందని చెప్పి ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు, హార్ట్ సమస్యతో బాధపడుతున్నాడని చెప్పి గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి అయితే తరలించడం మనం చూస్తున్నాం. అయితే 3-3:30 సమయంలో ఆసుపత్రికి తరలించిన వెంటనే తనకు అంటే చాలా సీరియస్ గా ఉందని చెప్పి, అంటే అతను ఆల్రెడీ మృతి చెందిందని చాలా వార్తలు దౌనంలో వ్యాపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏఐజీ హాస్పిటల్ కి సంబంధించి కానీ ఎలాంటి హెల్త్ బులెటిన్ అయితే బయటికి రాలేదు. ప్రస్తుతం అక్కడ కేటీఆర్ సతీమణితో పాటు హరీష్ రావు, అదేవిధంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్నారు. అయితే వారంతా హాస్పిటల్ నుంచి బయటికి వస్తేనే మనకు విషయం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏఐజీ హాస్పిటల్ దగ్గరే ఉన్నాం. ఈ హాస్పిటల్లోనే ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరికొంత ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ తను చనిపోయినట్లుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి ఆయన చనిపోయారా లేదంటే ఇంకా ఏంటి అనే విషయం హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేయాలి. అయితే నాయకులు మాత్రం ఒకరొకరుగా వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. వారంతా బయటకు వస్తే గానీ మనకు విషయం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఏఐజీ హాస్పిటల్ దగ్గర మొత్తం కూడా ఒక హై టెన్షన్ వాతావరణం. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా మనం చెప్పుకోవచ్చు. 2014 నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన టీడీపీలో హైదరాబాద్ అధ్యక్షుడిగా, జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఇక్కడ వ్యవహరించారు. అయితే ఆ తర్వాత 2014లో ఉద్యమం తర్వాత 2014లో ఆయన ఎప్పుడైతే పార్టీ మారిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కేటీఆర్ కు ఒక నమ్మిన బంతుగా కూడా తను ఉన్నారు. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ 3 సార్లు ఎమ్మెల్యేగా 2014, 2019, 2018 తర్వాత అదేవిధంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హైదరాబాద్ హిస్టరీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ అయితే ఉన్నారు. ప్రస్తుతం ఆయన హెల్త్ కు సంబంధించిన బులెటిన్ రిలీజ్ అవుతుంది. నిజానికి ఆయన చనిపోయిందనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే నిజానికి మృతి చెందిందా లేదంటే ఇంకా క్రిటికల్ కేర్ లో ఉన్నాడు, తను చికిత్స పొందుతుందా అనే విషయాలు మనకు అక్కడ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు గారు అక్కడ జాయిన్ అయ్యారు. అంటే గతంలో కూడా ఏఏజీ హాస్పిటల్లో గోపీనాథ్ గారు జాయిన్ అవ్వడం జరిగింది గత కొంతకాలంగా. అప్పుడు కూడా కొద్ది రోజులు అడ్మిట్ అయ్యి తర్వాత అనారోగ్య సమస్యలతోటి చెకప్ అంతా కూడా అంటే ట్రీట్మెంట్ అంతా తీసుకున్న తర్వాత మరలా వచ్చారు. తర్వాత పార్టీ కార్యక్రమాల నిమగ్నమయ్యారు. మరలా ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ఉటావుటిన కుటుంబ సభ్యులు అక్కడ తీసుకుపోవడం, గుండె హార్ట్ అటాక్, స్ట్రోక్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు, కిడ్నీ అంటున్నారు. ఏ సమస్యతోటి ఈ రోజు అక్కడ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది? కానీ మనకు అదే అంటే ఆయన గతంలో మనం చూస్తున్నాం, గత నెల రోజులు కూడా ఆయన కిడ్నీ సమస్యతో, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఆయన ఇదే ఏఐజీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందిండు. తర్వాత కూడా మళ్ళా ఈ రోజు తాజాగా హార్ట్ అటాక్ రావడంతో ఆయన ఇక్కడికే తీసుకొచ్చారు. అయితే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అందరు కూడా ఇక్కడే ఉన్నారు. కిడ్నీ సమస్యతోటే దీర్ఘకాలికంగా ఆయన బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి మొన్నటి వరకు అంటే దాదాపు ఒక 15 రోజుల క్రితం కూడా ఆయన ఇక్కడ నుంచి ఒక నెల రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మళ్ళా ఒక 15 రోజుల వ్యవధిలో మనం జరిగిన తెలంగాణ ఫార్మేషన్ వేడుకలకు సంబంధించి కూడా ఆయన ఏర్పాటు చేసి కేసీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొంత ఆయన అంచరగరం అక్కడ హల్చల్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే
ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క లీడర్లంతా కూడా కుటుంబానికి పరామర్శించడం, అదేవిధంగా ఆయన హెల్త్ బులెటిన్ ఏంటి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వస్తున్నారు. అయితే మరికొద్ది క్షణాల్లోనే అక్కడున్న మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కేటీఆర్ సతీమణి బయటకు వస్తే గానీ అసలు విషయం ఏంటి, అతను ట్రీట్మెంట్ పొందుతున్నారా లేదంటే ఇప్పటికే మృతి చెందారా అనే విషయం కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాయి, దాదాపు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు, జూబ్లీహిల్స్ కి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్ సతీమణితో పాటు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఇక్కడికి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఒకరొకరుగా ఏఐజీ బాట పట్టారు. అయితే ఆయన కుటుంబ సభ్యులను మాట్లాడడం, అదేవిధంగా ఆయన హెల్త్ బులెటిన్ కి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో బీఆర్ఎస్ శ్రేణులంతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే తనతో సన్నిహిత్యంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, ఇతర సహచర ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లోపల ముఠా గోపాల్, హరీష్ రావు, కేటీఆర్ సతీమణి ముగ్గురు కూడా లోపల ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్ ప్రేమ్స్, మొత్తానికి అది ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ వద్ద అయితే వరుసగా అక్కడికి నాయకులు అయితే చేరుకుంటున్నారు. ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు, వెంటిలేటర్ పైన ఆయన ఉన్నట్టుగా బయటికి సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఏఐజీ ఆసుపత్రి అధికారిక బులెటిన్, హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా అతని పరిస్థితి తాజాగా ఏంటి, ఇంకా రెస్పాండ్ అవుతున్నారా వైద్యానికి, లేకుంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తే తప్ప బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.